సార్ కోటేశ్వర గారు, ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానం కనుక చూస్తే అంటే ఆవిడ దర్యాప్తుకు సహకరించడం లేదు అని అర్థం వచ్చేటట్లుగా ఉంది. అంటే ఇప్పటి వరకు మరి ఆవిడకి ఆల్రెడీ ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఇవ్వడం జరిగింది కోర్టు. ఆవిడ RRR రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి కేసులో అప్పట్లో GGH సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ఆవిడ ఎటువంటి గాయాలు కాలేదు అని ఇచ్చినటువంటి అఫిడవిట్కి సంబంధించింది కదా ఈ కేసు. మరి ఈ పరిస్థితుల్లో ఆవిడకి ఇక విచారణకు హాజరు కాకపోవడాన్ని ఎలా చూడాలి? అంటే ఆవిడ తప్పు చేసింది కాబట్టి విచారణకి గైర్హాజరవుతుందన్నట్టుగా భావించవచ్చా? కోర్టు నెక్స్ట్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఆ యాంగిల్లో కనుక వెళితే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం? ఇప్పుడు ఆమెకి రిలీఫ్ ఇచ్చినంత మాత్రాన విచారణకు నుంచి రిలీఫ్ ఇవ్వడం కాదు, అరెస్టు లేకపోతే ఇట్లాంటి చర్యల నుంచి రిలీఫ్ తప్ప. డెఫినెట్ గా ఏ సిటిజన్ అయినా, ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ఎవరైనా కానీ నిందితులుగా ఉన్నప్పుడు డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి విచారణకు హాజరు కావాలి. వాళ్ళ పాత్ర ఉంటే ఉందనో లేకపోతే లేదనో ఏదో ఒకటి డెఫినెట్ గా సహకరించాలి. సహకరించకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది చట్టం తన పని తాను చేసుకుపోతుందని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకు అంటే అక్కడ ఆమె నాయకత్వంగా ఉన్నటువంటి డాక్టర్ల బృందం ఇచ్చినటువంటి నివేదికకి, తర్వాత అదే పేషెంట్ కి సికింద్రాబాద్ మిలిటరీ మెడికల్ కాలేజీలో ఇచ్చినటువంటి దానికి తేడా ఉంది. ఆ తేడా ఉన్నది ఎందుకు, ఎట్లా ఉన్నది, ఏమిటనేటువంటి దాన్ని ఒకవేళ దాన్ని నిర్ధారించాల్సి వస్తే మరొక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ నివేదికని ఈ నివేదికని బేరేజ్ వేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా ఏదో ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అందువల్ల నేను విచారణకి హాజరుగాను లేకపోతే ఇంకోటి అని చెప్పడానికి, ఒకవేళ ఆమె కనుక ఆ విధమైనటువంటి ప్రవర్తనకు పాల్పడేట్లయితే డెఫినెట్ గా ఆమె మీద యాక్షన్ తీసుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. కోర్టులు కూడా ఆమెను రక్షించలేవు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎవరైనా సరే, ఇప్పుడు మనం చూసాం నిన్నటి వార్తల్లో 17 సంవత్సరాల క్రితం ఒక హైకోర్టు న్యాయమూర్తి మీద కేసు 17 సంవత్సరాల తర్వాత కొట్టేశారు. అందుకని న్యాయమూర్తులైనా లేకపోతే వైద్యులైనా లేకపోతే ఎవరైనా కానీ చట్టం ముందు సమానులై వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పాలి. వాళ్ళ యొక్క ఒకవేళ తాము ఎలాంటి తప్పు చేయలేదని అది కూడా చెప్పొచ్చు, ఏముంది దానిలో. కానీ డెఫినెట్ గా ఆమె రాకపోతే మాత్రం డెఫినెట్ గా ఆమె మీద యాక్షన్ అయితే ఉంటుంది. ఓకే కోటేశ్వర. అల్లబక్షి గారు, ఒక పక్కనేమో ఆవిడ విచారణకు సహకరించట్లేదని చెప్పేసి అంటూనే మరి ఆవిడ తరపు లాయర్గా న్యాయవాది క్లియర్గా చెప్తున్నారు అసలు గత 2 నెలల్లో ఆవిడని విచారణకే పిలవలేదని, ఇప్పటివరకు పిలిచింది ఒకే ఒక్కసారని. అంతకుముందంటే ఆవిడ అబ్స్కాండింగ్లో ఉంది, ఆవిడ పరారీలో ఉన్నారు, ఆవిడ అబ్స్కాండింగ్లో ఉంటూనే పిటిషన్లు వేసుకుంటున్నారు, ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు, లేకపోతే ఇంటరిమ్ రిలీఫ్ కోరుతున్నారు అన్నట్టుగానే ఆవిడ ఇంటరిమ్ రిలీఫ్ తెచ్చుకునే వరకు సరే ఆవిడని ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. ట్రేస్ అవుట్ చేసిన తర్వాత కూడా మరి ఆవిడ తరపు న్యాయవాది క్లియర్గా చెప్తున్నారు సహకరించకపోవడం అనేది ఏం లేదు, అసలు ఆవిడని విచారణకే పిలవలేదని చెప్పేసి ఒక్కసారి తప్ప. నవంబర్ 2024లో ఏంటంటే కొంచెం స్పీడప్ అయింది. ఏదైతే మన RRR గారి టార్చరల్ కేసు ఏదైతే ఉందో అక్కడ స్పీడప్ చేశారు. దాంట్లో ఈ ప్రభావతి అనేటువంటి ఆమె A5 గా ఉన్నదన్నమాట. ఆ కేసు టార్చరల్ కేసులో ఆల్రెడీ మెయిన్ కీలకదానటువంటి అడిషనల్ SP విజయ్ పాల్ గారిని నవంబర్ నెలలో అరెస్ట్ చేసి 2-3 సార్లు ఆయన అటెండ్ అయ్యి ఆయన కూడా లాంగ్ లీవ్ ఒకటి పెట్టుకొని ఆయన హాజరవుతూ ఈ కేసుల్లో ఆయన కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ఉన్నారు. సో ఈ ప్రభావతి అనే గారికి ఆల్రెడీ కోర్టు కూడా ఒక 4 వారాలు అరెస్ట్ చేయకుండా ప్రొటెక్షన్ కావాలని చెప్పి గతంలో ఇచ్చారు. ఒకసారి ఫిబ్రవరిలో AR దామోదర్ ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఆయన కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది, ఈవెన్ ఆన్సర్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మెయిన్ చెప్పేది ఏంటంటే ప్రభావతి గారి యొక్క హస్బెండ్ వైసీపీ పార్టీ నాయకుడు. సో ఆయన్ని టార్చర్ చేశారు, కస్టోడియల్ టార్చర్ చేసి ఆయనకి చాలా దెబ్బలు ఉన్నాయి. బట్ ఈమె దాంట్లో ఒక రాంగ్ రిపోర్ట్ ని ఇచ్చారనేటువంటిది ఈమె A5 గా చేర్చారు. ప్రభావతి గారు ఏదైతే ఏదైతే CID కస్టడీలో ఉన్నటువంటి RRR గారిని ఆయన టార్చర్ చేసి బాగా కొట్టిన తర్వాత ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉందో దాంట్లో ప్రభావతి గారు సూపరింటెండెంట్ గా ఉన్నారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి. ఆమె ఇచ్చినటువంటి రిపోర్ట్ లో వైసీపీ పార్టీకి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వారికి అనుగుణంగా రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది.
అంటే ఆయనకి దెబ్బలున్నా, కొట్టున్నా, టార్చర్ చేసినా ఆ విషయాలన్నీ దాచిపెట్టి, అంటే జనరల్ గా ఎవరినైనా కూడా అండి, ఒక విక్టిమ్ ని కానివ్వండి, అక్యూజ్డ్ పర్సన్ కానివ్వండి, హాస్పిటల్ పంపించిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆరోగ్య విషయాలు కానివ్వండి, ఏదున్నా కూడా ఆ యొక్క సంబంధిత పోలీస్ స్టేషన్లు కానివ్వండి, విచారణ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా థర్డ్ డిగ్రీ ఉపయోగించినా లేకపోతే దెబ్బలు కొట్టినా కూడా ఏమైనా దెబ్బలు ఉన్నాయా లేవా అనేది డీటెయిల్ గా రిపోర్ట్ అనేది రాయాలి. సో ఆ రిపోర్టే రాంగ్, ప్రభావతి గారి రిపోర్టే రాంగ్. ఆయనకి టార్చర్ చేసిన దెబ్బలు ఉన్నా కూడా ఆ రిపోర్ట్ లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఆమె A5 గా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ టైం కూడా ముగిసింది కాబట్టి 4 వారాలు ఏదైతే ఆమె అరెస్ట్ వెళ్లకుండా ఏదైతే తెచ్చున్నారో ఆర్డర్ ముగిసింది కాబట్టి ఇంకా ఆమె సహకరించకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారణ చేయాల్సిందే. కాకపోతే కొంత స్పీడప్ లో నడుస్తా ఉంది ఈ కేసు అనేది. ఇంకా ఇకనైనా కూడా ఆమె కొంచెం కోఆపరేట్ చేసి కోఆర్డినేట్ చేస్తే పోలీసులతో బాగుంటది, లేకపోతే ఆమె కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యాజ్ పర్ ఏదైతే లీగల్ గా ఉన్నాయో కాన్సిక్వెన్సెస్ అదే ఆమె కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో గతంలో రఘురామ కృష్ణరాజు గారికి క్లియర్ గా మనం అప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఫుటేజ్ క్లియర్ గా చూసాం మనం, వీడియోలు కానివ్వండి, ఫోటోలు కానివ్వండి, ఆయన కాళ్ళకు కానివ్వండి ఏ విధంగా కొట్టారంటే ఒక సామాన్య వ్యక్తిని ఏ విధంగా అయితే థర్డ్ డిగ్రీ ఉపయోగించి టార్చర్ చేస్తారో అతి భయంకరమైన డిగ్రీ ఆయన పైన చేశారు కాబట్టి ఈమె రాంగ్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఈమె కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది దాంట్లో. ఓకే సైదా గారు, రఘురామకృష్ణరాజు గారే స్వయంగా అనేక సార్లు ఆయన ఈవెన్ ఉపసభాపతి అయిన తర్వాత కూడా అనేక సార్లు మొత్తుకున్నారు, బాబు అసలు ఈ దర్యాప్తు సంస్థలో సరిగ్గా పనిచేయటం లేదు, అంటే స్పీడప్ లేదు, అసలు ఎక్కడా కూడా సీరియస్నెస్ లేదని చెప్పేసి. పర్టికులర్గా ప్రభావతి గారు అన్ని నెలల నుంచి ఆవిడ వేరే బోర్డ్స్ తెలియకుండా, ఒకవేళ ఆవిడేమో పిటిషన్లు వేసుకుంటూ ఉన్నా కానీ వీరిలో మాత్రం చలనం లేదని చెప్పేసి, ఆ తర్వాత ఏదో కొంత చలనం కలిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభావతి గారిని విచారణకు పిలవట్లేదని చెప్పేసి ఆవిడ తరపు లాయర్ చెప్తున్నారు, సహకరించడం లేదని చెప్పేసి ప్రభుత్వ తరపు లాయర్ చెప్తున్నారు. మరి రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు సమంజసంగానే కనబడుతుంది. అంటే నా పరిస్థితే, నాకే న్యాయం జరగనటువంటి పరిస్థితి, అంటే న్యాయం అంటే డిలే అవుతుందని చెప్పేసి ఆయన ఉద్దేశం. ఎలా చూడాలి సార్? ఇక్కడ ఏమైనా వాంటెడ్గా ఏమన్నా కొంత లేడీ అని చెప్పేసా, లేదంటే కనుక నిజంగానే ఈ కేసు పట్ల ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదనుకోవాలా? సురేష్ గారు, నేటి సభాపతి, ఆనాటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ట్రిపుల్ కేసుకు సంబంధించి ఆయన్ని అర్ధరాత్రి పూట సిఐడి వాళ్ళు ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన విచక్షణారహితంగా, ఎందుకంటే ఆయన మరి ఒక జెడ్ కేటగిరీ రక్షణ ఉన్నటువంటి వ్యక్తి వై కేటగిరీ అన్నమాట, అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి ఏ విధంగా టార్చర్ చేశారో మనం చూసాం. ముసుకేసి, లైట్లు ఆరిపేసి ముసుకేసి ఆయన ఏ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారో. తులసి బాబు అనే అతను గుండెల మీద కూర్చొని, ఎందుకంటే ఈయన స్టంట్లు వేయించుకున్నాడు, హార్ట్ ఆపరేషన్ సంబంధించి స్టంట్లు వేసుకున్నటువంటి వ్యక్తిని, భారీ కాయ ఉన్నటువంటి వ్యక్తి మరి గుండెల మీద ఆ రోజు తులసి బాబు అనే అతను కూర్చొని, ఆయన కూడా న్యాయవాది అన్నట్టు. విచిత్రమైన విషయం ఏంటంటే తులసి బాబు ఈయన అడ్వకేట్ గా రిజిస్టర్ చేసుకోముందే దాదాపు 2 కేసుల్లో ఆ రోజు మరి విజయపాల్, ఆ రోజు డీజీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఇతనికి 48 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం పారితోషికం ఇచ్చింది. విచిత్రంగా ఉన్న విషయాన్ని కూడా ఆ సందర్భంలో మనం చూసినట్లయితే ప్రభావతి గారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఏ విధంగా ఆమె ట్రీట్మెంట్ చేసి నివేదిక ఇచ్చింది. గాయాలు కనిపిస్తా ఉన్నాయి, నడవలేని స్థితిలో ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఘోరంగా మరి అతని మీద వ్యక్తిగతంగా మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. ఒక మహిళ అయి ఉండి, డాక్టర్ గా అయి ఉండి, నిస్సిగ్గుగా మరి ఆమె ఇచ్చినటువంటి నివేదిక, ఈయన మళ్ళా అక్కడ హాస్పిటల్లో సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో చేరిన సందర్భంగా అక్కడ ఇచ్చినటువంటి నివేదిక, ఈ 2 కంపేర్ చేసినప్పుడు వాస్తవాలు బయటపడ్డాయి. అయితే రఘురామరాజు గారు కూడా మొత్తుకున్నాడు మీరు చెప్పినట్లుగా, అయ్యా నేను సభాపతిని, నాకే దిక్కు లేదు, ఏంది ఈ పరిస్థితి. అయితే ఇక్కడ మనం గమనించాలి, మనం చూస్తున్నాం సినీ నటి మోడల్ ఆమె విషయంలో కూడా, నత్వాని ఈ విషయంలో కూడా మనం చూసాం. రామాంజనేయులకు కూడా ఇప్పటికి కూడా మరి ఎలాంటి నోటీసులు ఇవ్వాలి, కోర్టు కానివ్వండి లేకపోతే న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఇప్పటి వరకు కూడా ఆయనకు నోటీసులు ఇవ్వాలా, పిలిపించాల. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది?
మరి ఎందుకు ఈ ప్రభావతికి ఇప్పటి వరకు నోటీస్ ఇవ్వలేదు, ఎందుకు పిలవలేదు? రామానీల్ని ఆ కేసులో మరి జత్వాని కేసులో ఎందుకు మరి పిలవలేదు? ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఎందుకంటే గూడు పుటాని ఏదో సంథింగ్ ఇదే ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మరి వీళ్ళకి సహకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీన్ని బట్టే మరి ఎందుకంటే ఉన్నవాడికి కోర్టు చుట్టం అవుతున్నట్టుగా మరి ఈ రోజు చట్టాలు అవుతున్నట్టుగా పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. అధికార బలం ఉంటే, లేకపోతే అండదండలు ఉంటే వాళ్ళకి నోటీసులు ఉండవు, లేకపోతే వాళ్ళకి విచారణలు ఉండవు, వాళ్ళకి శిక్షలు ఉండవు. ఎవడైతే పేదవాడు ఉంటాడో కొన్ని లక్షల మంది ఈ రోజు కోర్టుల్లో మగ్గుతున్నారు. దేశవ్యాప్తంగా బెయిల్ లేక మరి మగ్గుతా ఉన్నారు పేదలు. ఏ శిక్షలు ఏ నేరం చేయకుండా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టి మగ్గిస్తా ఉన్నారు. తీహార్ లాంటి జైల్లో మరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రాజమండ్రి సబ్ జైల్లో మరి అనేక మంది యువకులు వాళ్ళ జీవితాలు అక్కడ ముఖ్యమైపోతా ఉంటాయి. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఈ రోజు న్యాయమూర్తుల ఇళ్లలో చూస్తే నోట్ల కట్టలు, సంచులు, గోతాలు బయటపడతా ఉన్నాయి. ఏమైతుంది ఈ న్యాయ వ్యవస్థ? దీన్ని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాల మోడీ పాలన ఈ న్యాయ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉంటాం. వాళ్ళు అనుకూలంగా తీర్పులు ఇస్తే గవర్నర్లు అవుతున్నారు, ప్రధానమంత్రులు, ఉపరాష్ట్రపతులు అవుతున్నారు, రాష్ట్రపతులు అవుతున్నారు. కొలిజియం ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉంటాం. ఈ వ్యవస్థలో లోపాలే దీనికి ప్రధాన కారణం. ప్రభావతి మరి వెళ్ళలేదంటే ఆమె అబ్స్టాండ్ అయినటువంటి పరిస్థితి. కోర్టు నుంచి ఆమె ఇంటరం బెయిల్ తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకు పట్టుకోలేకపోయారు? విజయపాలను తీసుకొచ్చారు కదా, నందిగం సురేష్ అరెస్ట్ చేశారు కదా, ఇదే కేసులో ఉన్నటువంటి తులసి బాబుని మీరు అరెస్ట్ చేశారు కదా. మా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారే ఈ కేసుని డీల్ చేస్తా ఉన్నారు. ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇప్పటి వరకు 2-3 సార్లు మరి ఆయనకి కబురు పంపినా రానటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మరి రామ్ గోపాల్ వరం కేసులో కూడా మా జిల్లా ఎస్పీ గారే ఆయన విచారణ చేస్తున్నాడు. రామ్ గోపాల్ వరం కూడా 1-2 సార్లు నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించినటువంటి పరిస్థితి. ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? ప్రభావతి అనుకున్నటువంటి అదృశ్య హస్తం ఎవరు? దీని మీద కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆమెకున్న బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆమె ఎందుకు మరి విచారణకి రావటం లేదు? మరి కోర్టే ఆమెకి విచారణ రమ్మని చెప్పి పిలిపివ్వకపోతే ఇంకెవడు చెప్పాలా? ఓకే సార్. మరి వాళ్ళ న్యాయవాది ఆ విధంగా చెప్తా ఉన్నాడు, ఆమెకు మాకు నోటీసులు ఇవ్వలేదు రమ్మని. మరి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి ఆ సూపరింటెండెంట్ తప్ప నోటీస్ ఇవ్వకుండా, లేకపోతే న్యాయమూర్తి తప్ప, లేకపోతే ఈ వ్యవస్థలో లోపమా, లేకపోతే ఆమె ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉందా, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఆమె సహకరిస్తా ఉన్నారా? ఇవన్నీ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఒక సామాన్యుడు ఒకటో వాయిదాకో 2 వాయిదాలకి అయిపోతే ఎమ్మటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తా ఉన్నారు. మరి పెద్దలేమో మన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 16 కేసుల్లో ముద్దాగా ఉన్నటువంటి వ్యక్తి 10 సంవత్సరాల నుంచి కోర్టుకు పోకపోతే ఆయన్ని ఒక వారెంట్ కూడా ఇష్యూ చేయాల. ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటుంది వీళ్ళందరూ కూడా. చాలా దుర్మార్గం. ఏమైనా ప్రభావతి గారిని కోర్టుకి మరి హాజరుపరచాలా, ఆమెను విచారించాలా. తిరుమలారి యొక్క ఆవేదనని మనందరం అర్థం చేసుకుందాం. ఇలాంటి దొంగలకి శిక్షలు పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సురేష్ గారు. ఓకే సార్. వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేసేయండి సార్. ఇది ఎక్కడ లోపం ఎక్కడ ఉందనేది అర్థం కావట్లేదు. ఆవిడ తరపున లాయర్ ఏమో అసలు విచారణకే పిలవలేదు గత 2 నెలల్లో, ఆవిడ మొత్తంగా పిలిచింది ఒకే ఒకసారి అని చెప్పేసి. ఇటువైపున ప్రభుత్వ తరపున వాదిస్తుందేమో సీనియర్ కౌన్సిల్, మామూలు న్యాయవాది కాదు ఆయన, సిద్ధార్థ లూథ్రా. మరి కమ్యూనికేషన్ గ్యాపా, లేదంటే కనుక సైదా గారు అన్నట్లు ఏమన్నా లాలూచి రాజకీయాలు ఏమన్నా జరుగుతున్నాయా, లేదంటే కనుక ఇప్పటికీ కూడా ఆయన కేసు పట్ల ఈ ప్రభుత్వానికి పెద్దగా సీరియస్నెస్ లేదనుకోవాలా? మరి విచారణకు పిలవకుండానే మరి ఆవిడ్ని విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పడాన్ని ఎలాగ చూడాలి? తప్పు ఎవడు చేసినా ఆ తప్పు చేసిన దానికి తప్పును అనుభవించాలి, అటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఏమంటే, అల్లా ప్రకాష్ గారు ఆలోచించాల్సింది అంటే, సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆమె. సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఇప్పుడు వీళ్ళే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ బాబు గారు చాలా పెద్ద ఎత్తున వాళ్ళిద్దరూ కాంబినేషన్ ఇప్పుడు మామూలుగా లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి ఒక డాక్టర్ గారు, మహిళ అయితే మహిళగా సానుభూతి చూద్దాం. ఇంతవరకు ఎందుకు ఉపేక్షిస్తున్నారు?
ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా ఏ కోర్టు అయినా, మీరు ఈ మధ్య మీకు తెలియదు అనుకుంటున్నాను, ఉత్తరప్రదేశ్లో ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత జరిగినటువంటి ఒక దళితుల్ని మర్డర్ చేస్తే, మరి దాదాపు 90 ఆ టైంలో, అంటే ఇదొక 20 అదొక 10 35 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. ఆ ముద్దాయిల్లో 7 చనిపోయారు. ఆ ఇద్దరులో ఒకరికి మరణశిక్ష విధించారు. మీరు చూసింటారు. అదే జయలలిత గారి కేసు గురించి కానీ, లేదా పెద్దవాళ్ళ కేసు గురించి కానీ, ఇంకా ఎవరి కేసు అయినా సరే XYZ వ్యక్తులు అల్లాప్రకాష్ గారు నా మీద కోప్పడతాడు. రాత్రి 1 గంటకు 2 గంటలకు జడ్జిలు వచ్చి జడ్జిమెంట్ ఇస్తారు, తీర్పు చెప్తారు. మరి అదే జడ్జిలు, అదే కోర్టులు పేదలకి లేదా ఇతరులకి ఏమన్నా చేయాల్సి వస్తే 3 దశాబ్దాలు పడుతుంది. దేశంలో కీలకమైనటువంటి నాయకుల మీద చర్య తీసుకోవాలన్నా, బయటకు తీయాలన్నా అర్ధరాత్రి 2 గంటలకు కూడా కోర్టులు పనిచేస్తాయి. ఇంత దుర్మార్గమైన రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆమె మీద మరి ఎందుకు ఇన్ని రోజులు? అందుకోసమే చట్టం ఒక మాట చెప్తుంది, 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది న్యాయస్థానం యొక్క ఉద్దేశం. అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఒక బెయిల్ కానివ్వండి, లేకపోతే ముందస్తు బెయిల్, లేకపోతే విచారణకు అటెండ్ గాను, నాకు వాయిదాలు కావాలి, టైం కావాలి, సమయం కావాలి, లేకపోతే హెల్త్ బాగాలేదు, రకరకాల పిటిషన్స్ ఉన్నాయి. చట్టంలో ఉన్నటువంటి భాగం అది. ఇక్కడ ప్రభుత్వం జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ అన్ ఇండివిడ్యువల్ సిస్టమ్. నాకు బాగా తెలుసు, ఎందుకంటే మా కజిన్ హైకోర్టు జడ్జి, నాకు బాగా తెలుసు. నాకు తెలిసినంత ఇది ఇంకెవరు తెలుసు. ఎందుకంటే నేను 47 సంవత్సరాల నుంచి నేను ఈ జ్యుడిషియల్ ఫ్యామిలీలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసినంత ఇది ఇంకోటి ఏమి ఎవరు తెలిసి ఉండకపోవచ్చు బహుశా. వెరీ క్లియర్లీ జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ ఇండిపెండెంట్ దాన్ ద గవర్నమెంట్. ఒకవేళ పొరపాటున మీరు అన్నటువంటి ఎవరన్నా కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్లు ఒకవేళ ప్రభుత్వానికి లొగ్గో లేకపోతే కొంతమంది వ్యక్తుల లొగ్గో తప్పు చేస్తే అది ఖచ్చితంగా తప్పు, మనం ఖండించాలి. ఆ విధంగా ఉండకూడదు. Because judicial system should be independent. It should not work related to the government officials. It should not work related to the government officials. చెప్పి ఇవ్వాలని లేదండి. జయలలిత గారు చనిపోతే ఆమె ఆస్తులు చాలా స్పీడప్ చేసి జప్తు చేసుకుంది. అక్కడ నేను ఒప్పుకుంటా, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంది. గవర్నమెంట్ బతుకున్నంత వరకు జరగలా. సో ఏంటంటే రకరకాల తప్పించుకోవడం కోసం, వెసులుబాటు కోసం చట్టంలో ఉంది అది. ఆ బెయిలను, వాయిదాలను ఇవన్నీ ఉంది. కాకపోతే ఆ స్పీడప్ చేసే ప్రాసెస్ లో, ఫాలో అప్ చేసే ప్రాసెస్ ఎవరైతే ఆ యొక్క అడ్వకేట్ ఉంటారో వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం ఎన్నో కేసులు అండి చూసాం. బహుశా ఒక చెక్ పోస్ట్ కేసు అనుకున్నాం, 9 నెలల్లో వచ్చినటువంటి కేసులు ఉంటాయి, 9 సంవత్సరాలు వచ్చినట్టు ఉంటాయి. ఇప్పటి రానివి ఉంటాయి. మనకు సమయం లేదు, మీరు ఆల్రెడీ మాట్లాడారు. ఓకే, ఏదో 2 పాయింట్లు రైజ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, కోర్టులైనా మన దగ్గర రాజ్యాంగం 7 అంశాలు ఉన్నాయి. కోర్టులు, చట్టసభలు, పోలీసు, జైళ్లు, మీడియా, ఇవన్నీ 7 ఉన్నాయి. ఈ 7 కూడా మన భారత రాజ్యాంగంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఏ వర్గాల అధికారంలో ఉంటే ఆ వర్గాలకు సేవ చేయడమే రాజ్యాంగం యొక్క విధి. అది మీరైనా నేనైనా, రేపు కార్మిక రాజ్యం వచ్చినా, వినండి సార్, కార్మిక రాజ్యం వచ్చినా అదే. ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జి నాకు రాత్రి రాముడు కలలో వచ్చి గుడి కట్టమని చెప్పాడంటే నమ్ముతున్నటువంటి వాడు మనము. సుప్రీంకోర్టు జడ్జి న్యాయమూర్తి, ఆయన రిటైర్డ్ అయిన మరుక్షణమే రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. ఒక సుప్రీంకోర్టు జడ్జిలు ఖండిస్తున్నా అంటే ఇప్పుడు సిటీ కేబుల్ అన్ని కూడా పనిచేస్తాయా? ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, మీరు చెప్పి కరెక్ట్. కొంతమంది అంటున్నా కదా, నేను ఒప్పుకుంటా దాన్ని. సమాజంలో కొంతమంది మీడియా పర్సన్ అదే అది హౌ కెన్ యూ సే దట్ ఇస్ రాంగ్ అండి. అంత దుర్మార్గంగా సర్టిఫికేట్ ఇచ్చింది ఒక పోలీస్ ఆఫీసర్. నాకు RRR అంటే నాకు ఆయన పైన విశ్వాసం లేదు. ఆయన పేదలకి, రైతులకి వ్యతిరేకమైన వ్యక్తి. నేను దాని విషయం అది వేరు. కానీ ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పౌరుని మీద చెస్ట్ మీద కూర్చొని విపరీతంగా కొట్టి దుర్మార్గంగా హింసించి, అటువంటి వాళ్ళు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు, చేసినటువంటి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు.
ఒక ఆయన లైవ్ లో చూసి ఎంజాయ్, ఆయన సంతోషిస్తున్నారు, మనం చూసే ఉన్నాము. ఇంత చూసినా ఒక వ్యక్తి తప్పు ఒప్పు అనేది కోర్టుకు పోయిన తర్వాత నిరూపించుకునేది వేరు. ఇది సర్టిఫికేట్ ఇచ్చారు, తర్వాత నిజ నిర్ధారణ కమిటీలో తేలింది. ఇంత తేలిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అయినా కనీసం విచారించలేదు కోర్టులు. మరి అట్లా అనుకుంటే ఒక మాజీ ఎమ్మెల్యేని మరి తనకు చాలా వెసులుబాటు ఉన్నాయే, చాలా డబ్బు ఉంది, చాలా వేలు తెచ్చుకునే శక్తి ఉంది కోర్టు ప్రకారంగా, ఎందుకు మరి బయటకు వస్తున్నాడు, లోపలికి పోతున్నాడు, బయటకు వస్తున్నాడు, లోపలికి ఎందుకు చేస్తున్నాడు అన్నమాట? ఎందుకు ఆయనకి వర్తించలేదు? అల్లా ప్రకాష్ గారు నేను చెప్పేది ఏమిటంటే, తప్పు ఎవరు చేసినా వాళ్ళు అనుభవించాలి. నేను చెప్పేది ఏమంటే, తప్పు చేసిన మీరు కూడా మీ ప్రభుత్వంలో కూడా చేసిన తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి మేము సమర్థిస్తాం. కానీ తప్పు చెయ్యని వాళ్ళని కూడా దుర్మార్గంగా హింసించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు పోషాని మురళకృష్ణ పేరు నాకు తెలీదు, అది ఎవడో నాకు తెలీదు. ఇప్పుడు ఎన్ని రోజులు వెహికల్లోనే తిప్పారు, మరి మనకున్న వెసులుబాటు వచ్చిందంటారా? రాలేదే. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, ఆమె ప్రభా అయినా, డాక్టర్ అయినా, పోలీస్ అయినా, ఎస్పీ అయినా వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటంటే, మన సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, మీరు జాగ్రత్త ఐఏఎస్ ఐపీఎస్, రేపు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది, మిమ్మల్ని ఎవరు కాపాడరు. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ పద్ధతిలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ, పోలీసులైనా, ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని కాపాడండి, ప్రభుత్వ ధర్మాన్ని కాపాడండి. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మాట్లాడి ప్రజల్ని హింసిస్తే ఇంకొకసారి మాకు జరుగుతుందనే ఒక జాగ్రత్త కోసమైనా మీరు కూడా దాన్ని పాటించమని మేము కోరుతున్నాం. కాబట్టి మహిళగానే చూస్తాం, తప్పుని తప్పుగానే చూడాలి. ఈమె కాదు, ఎవరు తప్పు చేసినా ఆయన దాంట్లో వాళ్ళు అనుభవించాల్సిందే. వీళ్ళే కాదు, మీరు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము మీ సంగతి చూస్తామనే కక్ష సాధింపు చర్య మీరు కూడా చేపట్టద్దు. మీరు చేపడితే మీరు కాకపోతే ఇంకొకసారి ఇదైతే వ్యక్తిగత అంశాలు కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది సబ్జెక్ట్ ప్రకారంగా ముందుకు వెళ్దాం. ఏ ప్రభుత్వమైనా, ఎవరైనా, ఏమైనా సబ్జెక్ట్ పరంగా తప్ప వ్యక్తిగత పరంగా వద్దు. తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి. దాన్ని మేము ఆ తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తే మేము సంపూర్ణంగా సమర్థిస్తాం. రైట్ వెంకటేశ్వర, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కోటేశ్వర గారు, సైదా గారు, అల్లాబక్ష్ గారు అండ్ వెంకటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.